డైవర్షన్ టాక్టిక్స్ కొరకు లేదంటే బడ్జెట్ మీద చర్చ ఇలా వాళ్ళకు పాజిటివ్గా లేదు. సంక్షేమ బడ్జెట్గా లేదంటే ఒక హ్యుమానిటేరియన్ బడ్జెట్గా ఈరోజు వస్తున్న పరిస్థితుల్లో దాన్ని ఇలా డైవర్ట్ చేయడానికి గ్యాస్ కొరతగా చిత్రీకరించడం ఒక ఎత్తు అయితే, ఇది బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుకి ఇది తార్కాణం. ఇంతకు మిక్కిలు ఏం లేదు. బీజేపీ మీద కొట్టాడాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్టాడుతున్నారంటేనే బీజేపీ వాళ్ళు ఈ గ్యాస్ కొరత మీద వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద అనలేరు కదా, వాళ్ళే ఇవ్వాలి కదా. కాబట్టి ఈ పరిస్థితిని ఇప్పుడు బీఆర్ఎస్కు ట్రాన్స్ఫర్ చేసిందనమాట. ఇలా వాళ్ళు ఇప్పుడు గ్యాస్ కొరత మీద కొట్టాడుతున్నట్టుగా నటిస్తారు. కానీ దాంట్లో ఒక లాజిక్ మిస్ అయింది. ఏంటంటే గ్యాస్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద కొట్టాడాల్సిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతుందంటేనే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనడానికి ఇంతకంటే ఎక్కువ తార్కాణమక్కర్లేదు. తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా ఇది గమనించండి. ఇలాంటి చీప్ టాక్టిక్స్తో ఈరోజు బీఆర్ఎస్ ముందుకు వస్తున్న పరిస్థితి. అంశాలు లేవు వాళ్ళకి కొట్టాడడానికి. ఏదైనా సరే ఏదో ఆ చర్చ నడవాలి కాబట్టి కాంట్రడిక్షన్ కొరకు చేసి అలా అసెంబ్లీలో రాద్ధాంతం సృష్టిస్తున్నారు తప్పితే, గ్యాస్ కొరత మీద మీకు దమ్ముంటే, నిజంగా బీఆర్ఎస్ పార్టీ గ్యాస్ కొరత కొట్టాడే పరిస్థితి ఉంటే పార్లమెంట్లో మీరు కొట్టాడండి, పార్లమెంటు దిగ్బంధం చేయండి. ఇలా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా ఒక పెద్ద మూమెంట్ చేస్తే దాన్ని నమ్ముతారు తప్పితే, ఇలాంటి ఈ పిల్లిబిత్తిరి వేషాలు ఏకని చెప్పి హరీష్ రావుకి నేను ఒక హితవు చెప్తున్నాను.